గురుగారు, అమ్మవారు సింహవాహనంపై దర్శనమిస్తుంది. అమ్మవారు సింహవాహనంపై కొలువు తీరడంలో ఆంతర్యం ఏమిటి? బాగుందమ్మా. సింహము అంటంతో మనకి రెండు గుర్తుకొస్తాయి ప్రధానంగా. ఒకటి టీవీ, రెండోది హింస. హింస అనేటువంటి పదమే సంస్కృతంలో చెప్తారు వ్యాకరణం చదువుకున్న వాళ్ళు. హింస సింహం కింద మారిందట. అక్షర వ్యత్యస్తం, అటక్షరం ఇటు, ఇటక్షరం అటు వెళ్ళిపోయింది. అంటే ఏదైతే లోకంలో హింస కొలిపేది ఉందో సింహం, అంటే లోకంలో హింస అంటే మామూలుగా ఏనుక్కి చెప్తారమ్మా, దాని కల్లో సింహం వచ్చినా సరే చచ్చిపోతుందట. అంత భయంట. అంటే సింహం ఎంత భయంకరమైందో చూడండి. అది మామూలుగా సింహం మీద పడి కుంభస్థలాన్ని చీల్చడం కాదు, ఆ ఏనుక్కి మనలాగే కళ్ళు వస్తాయి కదా, ఆ కల్లో సింహం కనపడితే చచ్చిపోతుందట. అంత భయం సింహం అంటే. అంత భయంకరమైనది, అంత హింసాత్మక స్వభావం కలిగినటువంటిది సింహం. అయితే అటువంటి సింహం మీద అమ్మవారికి కూర్చున్నారు. సింహవాహన ఎందుకు కూర్చున్నారు అంటే, ఒకటి ఇందాక నేను మొట్టమొదటి మనవి చేసినట్లుగా టీవీ ఏదైతే లోకంలో ప్రతి వాళ్ళు కోరుకునేది కాసింత గౌరవం, ఎదుటివాడి దగ్గర నుంచి గౌరవాన్ని ఆశిస్తారు. గౌరవం ఎప్పుడు ఆశిస్తారంటే మంచితనంగా మనం ఉంటాం కాబట్టి, మనం ఎదుటి వాళ్ళని గౌరవిస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా మనల్ని గౌరవించాలని కోరుకుంటారు. కాబట్టి సింహం టీవీకి గుర్తు, గౌరవానికి గుర్తు. నన్ను ఆరాధించండి, మీకు లోకంలో బతికినంతకాలం మంచి గౌరవ స్థానాన్ని నేను కలిగిస్తాను. రెండు, హింస కలిగించేటువంటి సింహం మీద నేను కూర్చున్నా, దీన్ని వాహనం చేసుకున్నా. అంటే మిమ్మల్ని హింసాత్మకంగా బాధ పెట్టేటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనల్ని నన్ను ఈ నవరాత్రుల్లో మీరు ఆరాధన చేస్తే, సింహవాహనగా నన్ను ఆరాధన చేస్తే మీకు అవి రానియకుండా నేను చేస్తా. కాబట్టి హింసాత్మకమైనటువంటి సింహం మీద నేను కూర్చున్నా. ఎందుకంటే ఇటువంటి సింహం మీద కూర్చోవటం అంటే మామూలు విషయం కాదు. అంటే సింహాన్నే నేను అదుపులోకి ఉంచుకోగలిగినటువంటి దాన్ని. కాబట్టి మీకు జరగబోయేటువంటి మీ కర్మ ఫలితంగా మీకు రాబోయేటువంటి ప్రారంధం ఎవరు తప్పించుకోలేరంటారు కదా, అటువంటి దాన్ని కూడా హింసాత్మకమైనది ఏదైతే ఉందో దాన్ని తీసేస్తా. మూడోది కూడా పెద్దలు చెప్పారు, సింహం కామానికి గుర్తుట. కామం మీద అంటే కోరిక మీద ఆవిడ కూర్చొనుంది. లోకంలో ప్రతి వాళ్ళం కూడా కోరికలతోటి మండిపోతుంటాం. మన భారతంలో యయాతి మహారాజ్ చెప్తాడు, అగ్నిలో నెయ్యి వేసినట్లుగా కోరికలు ఎప్పటికప్పుడు కూడా భగ్గున పైకి లేస్తుంటాయని. మామూలుగానే అగ్ని జ్వాలలు మండుతుంటాయి, ఎప్పటికప్పుడు ఈ కోరిక అనేది ఉన్న చూడు, ఒక కోరికకో తీరిపోతే మళ్ళీ ఇంకొక కోరిక. నిప్పులో గనక నెయ్యి వేస్తే ఎంత భగ్గున లేస్తుంటాయో ఈ మానవ జీవితం కూడా అటువంటిది. కాబట్టి సింహం కోరికకి ప్రతీక. కోరికల మీద నేను కూర్చున్నా కాబట్టి నన్ను మీరు ప్రార్థించండి. మిగతా రోజుల్లో ఎలాగూ ప్రార్థన చేయలేదు, ఈ 9 రోజుల్లోనైనా నన్ను ప్రార్థించండి, సింహవాహనగా నేను ఉన్నాను అని చెప్పి మీరు నమ్ముతూ ప్రార్థన చేయండి. మీ కోరికల్ని అదుపులో పెట్టుకోగలిగినటువంటి నిగ్రహ శక్తిని మీకు ప్రసాదిస్తా. దేవుణ్ణి మనం కోరుకోవాల్సింది కష్టాలు తీసేయమని కాదు, కష్టాలని భరించగలిగే నిగ్రహ శక్తిని మనకిమ్మని. కష్టం ఎలాగూ రాక తప్పదు కర్మ ప్రకారం, కానీ దాన్ని భరించగలిగేటువంటి నిగ్రహ శక్తి మనకి రావాలి. అందువల్ల సింహవాహనయ్యై అమ్మ కూర్చొనుంది. ఒకటేమో టీవీతనాన్ని మనకి ఇవ్వటానికి, రెండు హింసాత్మక సంఘటనల్ని మన జీవితం నుంచి తప్పించడానికి, మూడు మన కోరికల్ని అదుపులో పెట్టుకునేటువంటి ఇంద్రియ నిగ్రహ శక్తిని మనకి ఇవ్వటానికి.